వరంగల్ ఎయిర్పోర్టుకు అనుమతి రావడంతో ఆదిలాబాద్ విమానాశ్రయం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. అప్పుడు అడ్డంకులున్నాయన్న బీజేపీ నేతలు ఇప్పుడేం చేస్తున్నారు అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏడాదిలోనే అంతా అయిపోతోందా అని కాషాయ నేతలు రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలనేది ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. పలుమార్లు సర్వేలు చేసినా ఒక్కడుగు ముందుకు పడటం లేదు. జిల్లాకు విమానాశ్రయం రానుందని బీజేపీ నేతలు కూడా ఊదరగొట్టారు. ఇటీవల వరంగల్ జిల్లాలోని మామ్నూర్ ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆదిలాబాద్ ప్రస్తావన లేకపోవడంతో స్థానికులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ గతంలో యుద్ధ విమానాలు ఎగిరిన ప్రాంతం. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన 369 ఎకరాల భూమి ఉంది. దాంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో జిల్లాకు ఎయిర్పోర్ట్ రావడం ఖాయమని భావించారు. కానీ ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాకపోవడంతో రాజకీయ రగడ రాజుకుంది. ప్రజా సంఘాలు, విపక్ష నేతలు పోరుకు సై అంటున్నారు. ఇటీవల సీఎం రేవంత్ విమానయాన శాఖ మంత్రిని కలిసిన సందర్భంగా మిగతా వాటితో పాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెప్పుకొచ్చారు. రక్షణ శాఖలో సమస్య ఉన్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం పూర్తిస్థాయి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణానికి 1592 ఎకరాల భూమిని గుర్తించారు. మెట్ట భూములు కావడంతో భూసేకరణకు ఇబ్బంది ఉండదని చెప్పారు. కానీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాలేదు. దాంతో బీజేపీ నేతలు ఆర్భాట ప్రకటనలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎయిర్పోర్ట్ సాధన కమిటీ ఏర్పాటు చేసి మేధావులంతా కలిసి పోరుబాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం పదవులు చేపట్టిన ఏడాదిలోనే అన్ని పనులు అవుతాయా అంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు. వస్తుంది ఏమైంది నీ విమానాశ్రయం? అప్పుడేదో కేసీఆర్ గారు అడ్డం వస్తున్నాడు, ఎన్ఓసీ లేదని చెప్పినావు. ఇప్పుడెవడు అడ్డం వస్తున్నాడు? మరి ఇప్పుడెవడు అడ్డం వస్తున్నాడు అంటే నీ మాటలు మాట్లాడి ఏదో నేను దాటేస్తా అయిపోతా అనుకున్నావు అన్నట్టు చూపెట్టినావు. మీ కిషన్ రెడ్డి గారు లేఖ వచ్చింది, 4 పంపమని చెప్తున్నాడు. కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారు ఎన్ఓసీ ఇస్తారని చెప్పి ఇప్పుడెవడు ఎన్ఓసీ ఇస్తలేడు? అక్కడ ఎందుకు వచ్చింది? మమ్మనూరులో వరంగల్ ఎందుకు వచ్చింది? మరి కిషన్ రెడ్డి రాసిన 4 లేఖలు 4 ఎయిర్పోర్ట్ల గురించి చెప్పినావు కదా, మరి ఇవాళ ఏమైంది? ఏడాదిలోనే ఎయిర్పోర్ట్ అయిపోవాలా, ఏడాదిలోనే ఆదిలాబాద్ ఆర్మూరు రైల్వే అయిపోవాలా, ఏడాదిలోనే ఫ్లైఓవర్ అయిపోవాలా అంటే నువ్వు 10 ఏళ్ళు 4 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ, 5 ఏళ్ళు మంత్రి ఉన్నప్పుడు కానీ ఏడాదిలో ఇవన్నీ కావాలని నువ్వు అయితే కోరుకుంటున్నావో వచ్చే 4 ఏళ్లలో అన్నీ అయిపోతాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని అంటున్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. విపక్ష నేతలు, ప్రజా సంఘాలు పోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.